నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ఎంతగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లోనే తల మునకలైపోతున్నారు. సోషల్ మీడియా యాప్స్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్ నేపాల్లో ఆందోళనకు, హింసాత్మక ఘటనలకు దారితీసింది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హిమాలయ దేశం నేపాల్ ప్రస్తుతం అట్టుడికిపోతోంది. దీనికి కారణం సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయమే. నిబంధనలు పాటించలేదని సామాజిక మాధ్యమాల యాప్స్ పై వారం క్రితం నేపాల్ సర్కార్ నిషేధం విధించింది. దీంతో అక్కడి యువత జెన్జీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఇది కాస్త చివరికి అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. సోషల్ మీడియాపై బ్యాన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ సంఘాలు సైతం ఆందోళన బాట పట్టాయి. అంతేకాదు, ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 30 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడంతో అక్కడి యువత రగిలిపోతోంది. ఈ నెల 4వ తేదీన ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్ తో పాటు ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్, రెడిట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేయడంతో పాటు ఆయా సైట్లపై నిషేధం విధించింది. ప్రభుత్వం సోషల్ మీడియా యాప్లను నిషేధించినప్పటికీ జనరేషన్ జెడ్ ఉద్యమకారులు టిక్ టాక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ల ద్వారా వేలాది మంది యజమానులను సమీకరించారు. రోడ్లపైకి వచ్చి రణరంగం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యుద్ధమే చేశారు. కాఠ్మండూలో విధ్వంసానికి దిగారు. పార్లమెంట్ను ముట్టడించారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మొత్తంగా జెన్ జెడ్ పేరుతో ప్రస్తుతం నేపాల్ అట్టుడికిపోతోంది. దీంతో రాజధాని కాఠ్మండ్ సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే ఇంతలా ఆందోళనలు చేయడం ఏంటనే డౌట్ వస్తుంది కదా. అయితే దీనికి నేపాల్ యువత షాకింగ్ సమాధానం ఇస్తోంది. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే ఆ యాప్స్ ను నేపాల్ సర్కార్ బ్యాన్ చేసిందంటూ మండిపడుతున్నారు. ఓలీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, బంధు ప్రీతి ఎక్కువైందని విమర్శిస్తున్నారు. అలాగే నేతల కొడుకులు, కూతుళ్లే రాజ్యమేల్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిషేధించాల్సింది అవినీతిని కానీ సోషల్ మీడియాని కాదంటూ గొంతు వినిపిస్తున్నారు. హింసాత్మక ఘటనలు, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గుర్తించిన సర్కార్ చివరకు సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో జరిగిన మంత్రి మండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు అక్కడి హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్. అయినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని ఓలీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే జెన్ జెడ్ పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపిస్తుంది నేపాల్ ప్రభుత్వం. కానీ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం, యువత ఆందోళనలపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థిస్తూ సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ అవసరమని చెబుతున్నారు. మరికొందరు మాత్రం యువత చేస్తున్న నిరసనలు, ఆందోళనలు ప్రభుత్వ అవినీతిపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని చెబుతున్నారు. మరి సోషల్ మీడియా నిషేధాన్ని, ప్రభుత్వాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయా, యువత ఉద్యమాన్ని ఆపుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.